హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే అంటే ఇంకా బెంగళూరుకి వచ్చామో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. వచ్చినాక వీడియో అండి. అంటే వీడియోస్ ఈ మధ్య అయితే ఎక్కువగా అసలు షూట్ చేయట్లేదు. ఎందుకంటే ఆపరేషన్ అయిపోయాక నాకే కొంచెం నీరసంగా ఉండడము, రికవరీ అవ్వడానికే కొంచెం చాలా టైం పట్టేసిందండి. అంటే మనకి పొట్ట మీద వేసిన స్టిచ్చెస్ అవన్నీ తగ్గిపోవాలి కదా. నాకైతే కొంచెం ఎందుకో ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపించింది. అండ్ నా ఇమ్యూనిటీ లెవెల్స్ అన్నీ కూడా బాగా తగ్గిపోయాయండి. దానికి తోడు ఏమైపోయిందంటే బ్లడ్ తక్కువగా ఉందని మీకు చెప్పాను కదా. సో దానివల్లే అనుకుంటా నీరసము అలా జలుబు చేయడం అలా అవుతూ ఉంది. అందుకే అండి ఎక్కువగా వీడియోస్ అయితే షూట్ చేయలేదు. కానీ ఇక నుంచి అయితే ఇప్పుడైతే కొంచెం బెటర్ లేండి. ఇంకా మంచిగా ప్రోటీన్ ఫుడ్డే తీసుకుంటున్నాను. 3 పూటలో కూడా ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటున్నాను. దాంతోపాటు మెడిసిన్ కూడా యూస్ చేస్తున్నాను కదా. కొంచెం అయితే బెటర్గానే ఉంది ఇప్పుడైతే. ఇక నుంచి అయితే మంచిగా కంటిన్యూస్గా అయితే వీడియోలు చేస్తాను. మీకు తర్వాత వెకేషన్కి వెళ్తున్నానండి. నేను ఒక షార్ట్ వీడియో పెడితే ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అడిగారు. చెప్తానండి. సో ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాను కదా. మార్నింగ్ అయితే లేచాక వాకింగ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసారు కదా కింద అండి కమ్యూనిటీలో అయితే మంచిగా ఇలా మార్నింగ్ టైం అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో హ్యాపీగా పిల్లలు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అనేసి పిల్లల్ని అయితే తీసుకొచ్చాను. అండ్ ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్కి అయితే నేను క్లారిఫై ఇద్దాము అనుకుంటున్నానండి. అంటే కొన్ని వ్లాగ్స్ లాస్ట్ 3-4 వ్లాగ్స్ నుంచి కొంతమంది రిపీటెడ్గా కొన్ని కామెంట్స్ పెడుతూ ఉన్నారు. నేను అన్నీ చూస్తూ ఉన్నాను. సరేలే ఇంకేదో ఒక వ్లాగ్లో క్లియర్గా చెప్దాము అనేసి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ ఆపరేషన్కి అంటే 50,000 అలా అయిందన్నారు కదా, మీ పేరెంట్స్ పెట్టారా డబ్బులు, లేదంటే మీ హస్బెండ్ ఖర్చు పెట్టారా అనేసి అడిగారు. అందులో నాకు క్వశ్చన్ ఎందుకు అడిగారో నాకు అర్థం కాలేదండి. అంటే మా పేరెంట్స్ ఇప్పుడు నా సిచ్యువేషన్లో ఏంటంటే మా హస్బెండ్ అయినా నన్ను అఫోర్డ్ చేసే అంటే ఖర్చు పెట్టే పొజిషన్లోనే ఉన్నారు. మా పేరెంట్స్ కూడా అంతే. అండ్ ఇదైతే మా హస్బెండే ఖర్చు పెట్టారండి. నార్మల్గా అయితే మా డాడీ బిల్ కట్టడంలో పెద్దగా ఏం లేదు. బట్ మా హస్బెండ్ వద్దు అని చెప్పారు. ఎందుకంటే ఇదేమి మనకి రియంబర్స్మెంట్ రాదు, వద్దులేండి అంకుల్ నేనే పే చేస్తాను అనేసి. యాక్చువల్గా అయితే బెంగళూరులో చేయించుకుందాము అనుకున్నాను. కానీ ఇంకా ఇంటి దగ్గర అయితే కొంచెం తక్కువగా అవుతుంది. అండ్ పిల్లలకి వెకేషన్ లాగా కూడా ఉంటుంది కదా. అందుకే ఇంటికైతే వెళ్ళిపోయాము. సో మా హస్బెండే బిల్ అయితే పే చేశారండి. అండ్ మా ఇంట్లో మాత్రం అంటే ఇప్పుడు నేను మా తమ్ముడు మోస్ట్లీ కెనడాలోనే ఉంటాడు కాబట్టి ఎక్కువగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది, అమ్మ వాళ్ళతో ఉండేది, నేను ఒక్కదాన్నే వెళ్తూ ఉంటాను. సో మీరు చూస్తూనే ఉంటారు కదా. అండ్ ఇంకా మా హస్బెండ్ కూడా అమ్మ వాళ్ళతోని చాలా క్లోజ్గా ఉంటారండి. డబ్బుల విషయంలో ఎప్పుడూ అంటే ₹1 ఖర్చు పెట్టేటప్పుడు మా ఆయన ఆలోచించరు. అండ్ మా పేరెంట్స్ కూడా అలానే ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది, ఇంకా మేము వెళ్ళాము అంటే ఏదోటి కొంటూనే ఉంటారు. ఇంకా తల్లిదండ్రులు అంతే ఉంటుంది కదా. ఇంకా వాకింగ్ చేసేసి అయితే వచ్చాము. మార్నింగే పిల్లలకైతే బాయిల్డ్ ఎగ్స్ ఇస్తున్నానండి. అగారో నుంచి గ్రాండ్ ఎగ్ బాయిలర్ తీసుకున్నానని చెప్పాను కదా. సో ఇందులో ఎగ్ బాయిల్ చేయడం అయితే చాలా ఈజీ. మనకి ఇలా మెజరింగ్ కప్ ఇచ్చారు. దాంతో మనం వాటర్ పోసేసుకొని ఎట్ ఏ టైం మనం 8 ఎగ్స్ అయితే మనమైతే బాయిల్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఎగ్కి ఇలా చిన్నగా అంటే మనకి ఆ మెజర్ ఇచ్చారు. దాంతోనైతే మనం ఎగ్స్కి అయితే ఇలా పిన్ చేసుకోవాలండి. ఇలా పిన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎగ్స్ అన్నీ కూడా ప్రాపర్గా బాయిల్ అయిపోతాయి. ఇలా చేసి మనం ఎట్ టైం 8 ఎగ్స్ అయితే బాయిల్ చేయొచ్చు. నేనైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కదా అనేసి ఒక 6 ఎగ్స్ అయితే పెట్టానండి. ఇలా ఎగ్ పౌచ్ బాయిల్ చేసుకోవడానికి ఇంకొకటి కూడా ఇచ్చారు మనకైతే. ఇందులో వెజిటేబుల్స్, మీట్ అన్నీ కూడా మనం బాయిల్ చేసుకోవచ్చండి. మనకి బాయిల్ అయిపోయాక ఆటోమేటిక్గా ఇక్కడ బ్లూ లైట్ వచ్చింది కదా, అదైతే ఆగిపోద్ది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతాయి. మనం ఇంట్లో ఏదైనా హడావిడిగా పని చేసుకున్నప్పుడు ఇలా ఎగ్ బాయిల్ పెట్టేసామనుకోండి, హ్యాపీగా అవి అయితే బాయిల్ అయిపోతాయి. మనం మన వర్క్ కూడా చేసేసుకోవచ్చు. మార్నింగ్ ఫుల్ హడావిడిగా ఉంటుంది కదా పిల్లలతోని, ఇది పెట్టేసుకుంటే కొంచెం ఈజీగా ఎగ్స్ అయితే పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతాయి. ఇంకా మా పిల్లలకి మా చిన్నోడికి కూడా ఎగ్ అయితే పెడుతున్నానని చెప్పాను కదా, మంచిగా ఇలా పీల్ చేసేసి ఇచ్చేసాను అనుకోండి ఇష్టంగా తింటాడు. అండ్ రుషి అయితే లోపల ఎగ్ ఎల్లో తినడు, కానీ ఎగ్ వైట్ అయితే ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను అంతే అండి, ఒక ఫుల్ ఎగ్ తింటాను, ఒక ఎగ్ వైట్ అయితే తింటాను. ఈ ప్రోడక్ట్ అయితే నాకు బాగా యూజ్ అవుతుందండి. తీసుకున్నప్పటి నుంచి ఫుల్గా వాడుతున్నాను. దీంతోపాటు నేను డైలీ మార్నింగ్ ఇది డ్రై ఫ్రూట్స్ స్మూతీ కూడా చేసుకుంటున్నాను. ఇది ఏంటంటే నేను అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తిన్నాను కదా, అందుకే ఇంకా ఇలా ఒక్కసారి స్మూతీ చేసుకున్నాను అనుకోండి, హ్యాపీగా నాకు, మా హస్బెండ్కి, రుషికి ముగ్గురికి కూడా ఈ స్మూతీ సరిపోద్ది. అందుకే నైటే అన్నీ కూడా మంచిగా నానబెట్టేసుకున్నాను. అంటే సీడ్స్, నట్స్, మనకి సీడ్స్లో పంకిన్ సీడ్స్, చియా సీడ్స్,
అండ్ మెలన్ సీడ్స్ ఇవన్నీ వేసాను. మీకు నెక్స్ట్ వ్లాగ్లో క్లియర్గా చూపిస్తానండి. నేను నానబెట్టేటప్పుడు అయితే క్లియర్గా చూపిస్తాను. ముందు రోజు రాత్రి నానబెట్టేసుకున్నాను కాబట్టి ఇంక ఇప్పుడైతే మార్నింగ్ ఇందులో బనానా కొంచెం మిల్క్ అయితే వేస్తాను. అంటే ఇంక ఇది మన ఆప్షన్, నార్మల్గా ఇలా అయినా పట్టుకొని అయితే తాగొచ్చు. ఇంకా నాకైతే బనానా వేస్తే కొంచెము థిక్గా అవుతుంది కదా, తాగడానికి కూడా ఇష్టంగా ఉంటుంది. కొంచెం బెల్లం పౌడర్ కూడా వేస్తానండి ఆ స్వీట్నెస్ కోసం, ఎందుకంటే ఇందులో ఫ్లాక్ సీడ్స్ అవి కూడా వేసాను కదా. మళ్ళీ మా రుషిబాబు తాగుతారు అంటే పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి, కొంచెం స్వీట్గా అలా ఉంటేనే తాగుతారు కదా, అందుకే అండి ఇందులో కొంచెం అలా అయితే వేస్తాను. డైలీ మార్నింగ్ ఇదైతే తాగుతున్నాను. ఇది తాగినప్పటి నుంచి అయితే చాలా మంచి రియాక్షన్ వచ్చింది. బట్ ఇదంతా ఒక 5-6 మంత్స్ మనం కంటిన్యూస్గా తాగామనుకోండి అప్పుడు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఏదో 4 రోజులు తాగితే ఏదో మంచిగా అయిపోతాం అలా కాకుండా మనం కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ ఇలా కనుక మనం తీసుకుంటూ ఉన్నామనుకోండి బెటర్. కొంచెం ఎక్స్పెన్సివ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా, బట్ మన హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదా అనేసి మా ఫీలింగ్ అండి. ఇంకా హాస్పిటల్కి పెట్టే డబ్బులు ఏదో ఇలా ఫుడ్కే పెట్టేసామనుకో బెటర్ కదా అనేసి ఇలా అయితే చేస్తున్నాను. అండ్ మా మమ్మీ వాళ్ళ హౌస్ చూసి చాలా మెంబర్స్ మంచి మంచి కామెంట్స్ అయితే రాశారండి. చాలా హ్యాపీగా అనిపించింది, బాగుంది అనేసి. ఎట్ ఏ టైం దాంతోపాటు కొన్ని కామెంట్స్ ఏంటంటే, అంటే మీ అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఏమో చిన్నగా ఉంటుంది, మీ అమ్మ వాళ్ళ ఇల్లు పెద్దగా ఉంది, సంథింగ్ ఆ కంపారిజన్లోగా రాశారు. అండ్ ఇంకొక ఆవిడ ఏం రాశారంటే, మీరు మిడిల్ క్లాస్ అని ఎబో మిడిల్ క్లాస్ అని చెప్పారు, మీ అమ్మ వాళ్ళకి కనీసం ఇల్లు కూడా లేదు అన్నట్టు ఏదో కామెంట్ రాశారండి. ఒకటి క్లియర్గా చెప్తున్నాను, నేను చేసుకున్నది లవ్ మ్యారేజే అయినా కూడా మా డాడీ అయితే, అంటే మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను, అంటే ఇది నేను ఎప్పుడు ఇలాంటి విషయాలు నాకు చెప్పడం కూడా అంతగా ఇష్టం ఉండదు, ఎందుకులే మనం చెప్పడము అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ మా డాడీ ఇవ్వాల్సింది మాత్రం ఇచ్చారండి. మా అక్కకి, నాకు, తమ్ముడికి మా మమ్మీ వాళ్ళ ఆస్తి మొత్తం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. అక్కకి నాకు ముందే ఇచ్చేసారండి. అండ్ ఇంకా తమ్ముడికి అంటే ఇప్పుడు హౌస్కి అయితే ఇన్వెస్ట్ చేశారు, ఆల్మోస్ట్ 1.5 crores ఇచ్చిన, అంటే చిన్న అమౌంట్ అయితే కాదు కదా. అండ్ మా తమ్ముడు కూడా అంతే అండి. ఇప్పుడు మా తమ్ముడు కెనడాలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడైతే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. ఎందుకంటే మా తమ్ముడికి అంటే ఫ్యూచర్లో వచ్చిన, ఒకవేళ ఇండియా వచ్చినా బాగుంటుంది ఆ పర్పస్లో అయితే అనుకుని అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేశారండి. ముందే చేసుకోవచ్చు కావాలి అంటే, కానీ ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఒకలాగా ఉంటుంది, అంటే పిల్లల ఆలోచన ఇదంతా పిల్లలకు నచ్చింది, మా తమ్ముడికి నచ్చినట్టు చేస్తే బెటర్ కదా అనేసి ఇప్పుడు ఇంత లేట్గా అయితే హౌస్ కన్స్ట్రక్షన్ అయితే వేసుకున్నాము. అండ్ మేమైతే చెప్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి అయితే పెద్దగా స్ట్రగుల్స్ చేసింది ఏమీ లేదండి. మా డాడీ మంచిగానే ఎర్న్ చేసేవాళ్ళు. అండ్ మాకైతే అంటే ఉన్నది మొత్తం ఖర్చు చేసేవాళ్ళండి, పెద్దగా సేవింగ్స్ ఏం పెట్టుకోలేదు. ఎక్కువ సేవింగ్ చేసేయాలి అలా అని కాకుండా మా స్టడీస్ కోసము, అండ్ ఇంకా అన్నీ ఉంటాయి కదా, 3 పిల్లల్ని ఎట్ ఏ టైము మనము ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించాలి, అండ్ వాళ్ళు బీటెక్లు చేయించాలి, తర్వాత కోచింగ్లు, తర్వాత పెళ్ళిళ్ళు, డెలివరీలు, ఇన్ని ఖర్చులు ఉంటాయి, ఎన్ని ఉంటాయో మీకే తెలిసింది కదా. అందుకే అప్పుడు నేను ఎబో మిడిల్ క్లాస్ అని చెప్పానేమో, కానీ ఇక నార్మల్ సింపుల్ లైఫే అండి, మరీ రిచ్ అని కూడా నేను చెప్పలేను. అండ్ మా అత్తమ్మ వాళ్ళది కంపేర్ చేస్తే మా హస్బెండ్ అయితే ఫుల్ స్ట్రగలింగ్ నుంచో వచ్చారులేండి. కానీ నేను ఎప్పుడూ అలా అయితే అనుకోను, అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లుని అత్తమ్మ ఇంటిని అస్సలు కంపేర్ చేయను. ఎండ్ ఆఫ్ ద డే నాకు మా అత్తమ్మ వాళ్ళదే నాదే అవుతుంది కదా. ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఎంతున్నా మా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా మంచి పొజిషన్లో ఉండాలనే అనుకుంటాను. బట్ మనకు అంటూ ఆస్తి అనేది మన అత్తగారి కదా. అండ్ మా హస్బెండ్ విషయంలో అయితే ఆయన మంచి వాళ్ళండి. సో ఆస్తులు అవన్నీ కూడా ఇంకా సెకండరీ, ఇప్పుడు నాకు కావాల్సినంత ఉంది, హ్యాపీగా ఉంటున్నాము. అండ్ ఇంకా అత్తమ్మ వాళ్ళ నుంచి ఆస్తులు అలా ఏమీ లేకపోయినా కూడా వీఆర్ హ్యాపీ, ఎందుకంటే మా హస్బెండ్ మంచిగా చూసుకుంటారు. ఆస్తులు ఉన్నా కూడా మంచిగా చూసుకోకపోతే, అండ్ ఇంకా తెలిసిందే కదా, చాలా చూస్తూనే ఉంటాము లైఫ్లలో. అందుకే అండి ప్రజెంట్ అయితే మంచిగా హ్యాపీ. అండ్ నిజంగా అంటే ఒకరిని కంపేర్ చేసుకోవద్దు ఎప్పుడైనా. లైఫ్ కూడా ఎక్కడికి వెళ్తే అక్కడే అడ్జస్ట్ అయిపోయినట్టు ఉంటాను హ్యాపీగా. అంటే ఉండే జనాల్ని బట్టి ఉంటుందేమో, మనం ఎక్కడికైనా వెళ్తే అత్తమ్మ చాలా బాగా చూసుకుంటారు. అండ్ మా పేరెంట్స్ కూడా మంచిగా, మా హస్బెండ్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా అంత హ్యాపీగా చూసుకుంటాము. అందుకే నేను హ్యాపీగా ఉన్నానేమో. అండ్ మా మమ్మీ వాళ్ళు నాకు పెళ్ళప్పుడు అయితే ల్యాండ్ అయితే ఇచ్చారండి. అదేంటంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అంటే ల్యాండ్ అక్కడైతే ఇచ్చారు. నేను ఎప్పుడైనా వెళ్తే మీకు చూపిద్దాము అనుకున్నాను, కానీ నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు, కరీంనగర్కి వెళ్ళినప్పుడు అయితే ఎక్కడికి వెళ్ళనండి. ఎందుకో ఆ ఇంట్లోనే నాకు టైం గడిచిపోతూ ఉంటుంది. మీరు ఎక్కువ మీ రిలేటివ్స్ని చూపించరేంటి అంటారు కదా. ఫస్ట్ థింగ్, ఇంకా మా అక్క చనిపోయాకైతే అసలు రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడమే మానేశాను నేనైతే. ఇంకా అమ్మ డాడీ అయితే వెళ్తారులేండి, నేను బేసిక్గా పర్సనల్గా నేను వెళ్ళను, ఎందుకంటే నాకు కొంచెం
బాధగా అనిపించి ఇంకా ఎక్కడికి వెళ్ళను. బట్ నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడ మనకి పొలము అవన్నీ ఉంటాయి కదా, మీకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను మా డాడీ వాళ్ళు ఏమి ఇచ్చారు ఏంటి అనేది. మళ్ళీ అది అమౌంట్ ఏంటి ఏంటి అన్నీ చెప్పామనుకోండి మళ్ళీ కంపారిజన్స్ చేస్తారు, ఏవో చేస్తారు. అండ్ దట్టు నాకు అదంతా కూడా ఇష్టం ఉండదు. మనము అంటే కట్నం అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే డిమాండ్ చేసి ఇచ్చింది ఒకలాగా ఉంటుంది, ప్రేమతో ఇచ్చింది ఇంకోలా ఉంటుంది కదా. మా హస్బెండ్ అయితే ఏమీ డిమాండ్ చేయలేదండి, మా అమ్మ వాళ్ళే ప్రేమగా ఇచ్చారు. అంటే మ్యారేజ్ టైంలో డబ్బులు అండ్ ఆడపడుచు కట్నం అన్నీ ఎవ్రీథింగ్ నార్మల్గా అంటే అరేంజ్ మ్యారేజ్కి ఎలా ఉంటుందో అలానే ఇచ్చారు అన్నీ కూడా. ఏ విషయంలో ఏది కూడా అంటే లవ్ మ్యారేజ్ కదా ఫ్రీగానే పెళ్లి చేసుకున్నారు అలా కూడా ఒకరిద్దరు కామెంట్ చేశారు, కానీ అలా అయితే ఏం లేదండి. అన్నీ మనకి అరేంజ్ మ్యారేజ్లో ఎలా ఉంటాయో ఇంట్లోకి కొన్ని డబ్బులు ఇవ్వడము, ఆడపడుచుకి ఇవ్వడము, గోల్డ్ పెట్టడము, ఎవ్రీథింగ్ అయితే చేశారు. ఇవన్నీ ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే కొంతమందికి ఇప్పుడు మనం చెప్తేనే తెలుస్తుంది అనేసి నాకు అర్థమైంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఏమీ కూతుర్లకు ఇవ్వకుండా మొత్తం వాళ్ళే హ్యాపీగా ఉంటున్నారు అలా ప్రొజెక్ట్ అయినట్టు నాకు అనిపించింది. అందుకే వాళ్ళు ఒక చిన్న క్లారిటీగా చెప్తే ఇప్పుడు మీకు చెప్తేనే కదా తెలిసేది. అదైతే క్లారిటీ చెప్తున్నాను కదా. మా హస్బెండ్ మాత్రం అంటే నా మీద ఇష్టంతో అసలు ఏమి ఇవ్వకపోయినా మ్యారేజ్ చేసుకునే వాళ్ళే. బట్ మా అమ్మ వాళ్ళు అలా ఎందుకు చేస్తారు చెప్పండి. 3 పిల్లలు ఉన్నప్పుడు మా డాడీ ఏంటంటే మేము ఆడపిల్లలము, మా తమ్ముడు మగపిల్లడైనా కూడా ముగ్గురికి సేమ్ ఈక్వల్గా అంటే ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. 3 విషయంలో కూడా అంతే. అండ్ ఇప్పుడు మా అక్కయ్య చనిపోయినా కూడా ఇప్పుడు హరిబాబు ఉన్నాడు కదా, అక్క వాళ్ళ బాబు ఉన్నాడు కదా, సో అక్క వాళ్ళ బాబుకే అది అంతా ఆస్తి అంతా అలానే పెట్టేశారు. అండ్ కొన్ని కామెంట్స్ నా గురించి ఏమైనా రాసినా కూడా పెద్దగా బాధ అనిపించదండి. బట్ మా పేరెంట్స్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. వాళ్ళ గురించి కొంచెం ఏమైనా అన్నా కూడా ఎందుకో ఎక్కువ రియాక్ట్ అయిపోయి ఇదిగోండి చూసారు కదా ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ చెప్తూ ఉంటాను. ఎందుకో ఇంకా అంటే వాళ్ళు కామెంట్స్కి బ్యాడ్ కామెంట్స్కి డిజర్వ్ కాదు అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎవరైనా అంతే కదా. పేరెంట్స్ విషయంలో నేను మాత్రం కొంచెం ఎక్కువ పొసెసివ్గా ఉంటానండి. అందుకే మా మమ్మీకి వ్లాగ్స్లో కనిపించడం అదంతా ఇష్టం ఉండదు. ఈ వ్లాగ్లో చూడండి ఎక్కడ కూడా మా మమ్మీ కనిపించదు, బట్ మా మమ్మీ నాతోనే ఉంటుంది. అయినా కూడా కనిపించదు, ఎందుకంటే మా మమ్మీకి ఇష్టం ఉండదు కాబట్టి చూపించాను అంతే తప్ప ఇందులో ఇంకేమీ ఉండదు కూడా. అండ్ నేనైతే ఇంకా లడ్డు బాబుని అయితే యాక్చువల్గా 15 months నుంచి వ్యాక్సినేషన్ అయితే పెండింగ్గా ఉందండి. నేను చెక్ చేసుకోలేదు, 15 months కూడా వ్యాక్సినేషన్ ఉంటుంది. మా వాడికి ఇప్పుడు 18 months వచ్చాయి. ఆ వ్యాక్సినేషన్ పెండింగ్లో ఉన్నాయనేసి ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాను. అండ్ నాకు వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మొన్న ఎవరో సబ్స్క్రైబర్స్ ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చారంట, మీ కోడలు కూడా వీడియోలు చేస్తుంది కదా అలా అనైతే అంటారు. అండ్ మా డాడీని కూడా కొంతమంది అంటే ఇప్పుడు మా రిలేటివ్స్ వాళ్ళు అందరూ చూస్తారు కదా ఇప్పుడు నా వీడియోస్. సో నేను ఇలాంటి ఏమైనా అంటే డెప్త్గా చెప్పాను అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఏదైనా అనుకోండి ఏమైనా నెగిటివ్ కామెంట్లు పెట్టి ఒకలాగా వేరేలాగా ప్రొజెక్ట్ అవుతాయి. మళ్ళీ అంటే నన్ను ఏమైనా అన్నా ఓకే డైరెక్ట్గా మళ్ళీ మా డాడీ దగ్గరికి వెళ్ళాం, మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళాం, మీ కోడలు అన్నట్టు చెప్పారనుకోండి భలే బాధ అనిపిస్తుంది కదా వాళ్ళకు కూడా. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళకి మేము మంత్లీ మనీ ఇస్తాము, ఇంత ఇస్తాము అని నేను ఒకవేళ చెప్పాను అనుకోండి, మీరే ఇస్తారా, మీ తోటికోడలు వాళ్ళు ఇవ్వరా, ఇలా ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. నేను ఎప్పుడైనా ఒకటే అనుకుంటాను, ఇన్డెప్త్గా అంటే మిగతా విషయాలు చెప్పకపోవడమే బెటర్. నా వ్లాగింగ్ అనుకోండి మా ఇంట్లో జరిగేది, ఇప్పుడు పిల్లల గురించి మా ఇంట్లో హస్బెండ్ ఇవంతా ఓకే, ఎందుకంటే పెద్దగా ఏం ఉండదు కాబట్టి. ఇలాంటి డబ్బులు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ మెయిన్ నాకు ఈ యూట్యూబ్ ఇదంతా కంటే ఫ్యామిలీయే ఇంపార్టెంట్ అండి. వాళ్ళని వెళ్ళి మళ్ళీ ఏదైనా మాట అంటే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. అందుకే ఎక్కువ ఇన్డెప్త్గా అయితే అలాంటివి అయితే ఏమీ మెన్షన్ చేయొద్దు. అండ్ మా హస్బెండ్ కూడా అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒకటి చెప్పానే అనుకోండి, మీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు ఇస్తారులే అని కొందరు అంటారు, కొందరేమో మీరు ఇంత ఇస్తారా వాళ్ళు ఇంతే ఇస్తారంట అని ఇలా కంపేర్ చేస్తారు. ఇంకొక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ అంటే వాళ్ళది కూడా తప్పు కాదులేండి, ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు కదా. ఇంకా మనం అలాంటివి చెప్పలేదే అనుకోండి, ఇంకా అలాంటివి ఏ మాటలు ఉండవు కదా అనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఇంకా ఈ మధ్య నువ్వుల లడ్డులు మా ఇంట్లో అసలు ఫ్రిడ్జ్లో అండి ఒక 5-6 kgs నువ్వులు ఉన్నాయేమో, మా మమ్మీ అన్ని తీసుకొచ్చి పెట్టింది. మళ్ళీ మొన్న వచ్చేటప్పుడు కూడా లగేజ్ తీసుకొచ్చిందండి. ఇంకా నువ్వులు అయితే ఇలా లడ్డూలు అయితే చేసేసుకుంటున్నాను. నేనైతే చాలా సింపుల్గా కొన్ని పల్లీలు కూడా వేస్తానండి, నాకు ఫుల్ నువ్వులు కూడా అంతగా ఇష్టం ఉండదు. కొన్ని పల్లీలు వేసేసి అందులోనే బెల్లం పౌడర్ వేసేసి ఇలా చిన్న చిన్న సైజులో చేసుకొని తింటున్నాను.
ఇలా తింటే కొంచెము అంటే నార్మల్గా నువ్వులు బెల్లం పల్లీలు తింటే కొంచెం బెటర్ కదా హెల్త్కి అనేసి ఇలా అయితే ఒక 1 వీక్కే చేసి పెట్టుకుంటానండి. ఎక్కువగా కూడా చేసి పెట్టుకోను. ఒక 1 వీక్ అంటే నువ్వులు కదా కొంచెం పాడైపోయినట్టు అలా స్మెల్ వస్తూ ఉంటాయి అనేసి ఒక 1 వీక్ అంతా చేసేసి పెట్టేసుకుంటూ ఉంటాను. నాకైతే అసలు ఫుల్గా అండి బెంగళూరులో విపరీతమైన వర్షాలు. ఇవాళ ఈ వాయిస్ అయితే ఇవాళే ఇస్తున్నాను. అసలు ఫుల్ వర్షాలండి. దానికి తోడు ఫుల్ జలుబు దగ్గు జ్వరము అన్నీ వస్తాయి. మా ఆయనేమో ఇన్ని తింటున్నావు కదా అయినా కూడా ఇంకా జలుబు వస్తుంది జ్వరం వస్తుంది అంటారు. ఏమో అండి ఎందుకు ఇలా అయిపోయానో అర్థం కావట్లేదు. కొంతమంది అండి హ్యాపీగా ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మా డాడీయే ఉన్నారు. మా డాడీ అయితే ఫ్రిడ్జ్ నీళ్ళే తాగుతారండి. ఇప్పటికీ కూడా ఐస్గా అంటే కూల్గా ఉన్న వాటర్ తాగుతూ ఉంటారు. అయినా ఏం కాదు. నేనైతే డాడీని ఎప్పుడు అడుగుతూ ఉంటాను, డాడీ అంత కూల్ వాటర్ తాగుతా నీకేం కాదా అనేసి. ఏమో అండి నాకు అలాంటి కూల్ వాటర్ పడదు. అంటే మేబీ నా ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల పడట్లేదేమో, మనం తింటూ ఉంటే పడుతూ ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పటి నుంచైనా నా పిల్లలైనా కొంచెం మంచిగా హెల్తీగా ఉండాలి అలా అయితే అనుకుంటూ ఉంటాను. సో పిల్లల్ని కూడా అండి చిన్నప్పటి నుంచే రఫ్గా పెంచాలి. మా వాళ్ళు చాలా మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఏంటంటే ఫుల్ సెన్సిటివ్గా అంటే ఇది తింటే ఏమైపోతుందో, షుగర్ తింటే ఏమైపోతుంది, ఫ్రిడ్జ్ నీళ్ళు ఇలా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టి మేము ఏమీ తినకుండా ఒకలాగా మీకు చూస్తే ఉంటాయి. కనీసం నేనైతే చింతపండు కూడా వాడను. ఇంకా ఫ్రిడ్జ్ నీళ్ళు అయితే అసలు నా లైఫ్లోనే వాడనేమో. అలా చాలా రిస్ట్రిక్షన్స్ అట్లా పెట్టుకోవడం వల్ల బాడీ ఇలా అయిపోయిందేమో అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మా హస్బెండ్ కూడా అంతే అండి. ఏం తిన్నా కూడా బాగానే ఉంటారు. బట్ నా విషయంలోనే అలా. బట్ ఇవన్నీ తినకపోయినా ఏం కాదులేండి అనిపిస్తుంది. ఎందుకంటే అవన్నీ హెల్త్కి అయితే మంచిది కాదు కదా షుగర్ తినడము అదంతా కూడా. ఏం చేసినా కూడా మ్యాక్సిమం బెల్లంతోనే చేస్తాను అన్ని స్వీట్లు కూడా. పిల్లలకు కూడా నేను అలానే నేర్పిస్తూ ఉంటాను బెల్లంతోనే, అదైతేనే బెటరు అలా అనేసి. అండ్ లడ్డు బాబుకి రోజు బెల్లం వేస్తాను అనేసి కొందరంటే ఏమన్నారంటే అది షుగరే కదా పెట్టొద్దు అన్నారు. లేదండి నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా పీడియాట్రిషియన్ అడిగాను, ఇలా డైలీ అంటే బ్రేక్ఫాస్ట్లో బెల్లం వేస్తానండి అంటే డాక్టర్ అయితే పెట్టొచ్చు ఏం కాదు అంటే మరీ ఎక్కువ క్వాంటిటీలో పెట్టట్లేదు కదా మనము, కొంచెం క్వాంటిటీయే కాబట్టి పెట్టొచ్చు మీరైతే అనేసి అన్నారు. ఇంకా సరే కదా అనేసి అదే మకానా బ్రేక్ఫాస్టే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా మా చిన్నోడైతే మేము తినే ఫుడ్డే తింటున్నాడండి. అంటే ఇవాళ పన్నీర్ కర్రీ చేశాను కదా, ఇందులో పన్నీర్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి ఇస్తే తినేస్తున్నాడు. ఫుల్ 3 టైమ్స్ ఫుడ్ ఫుల్ ప్రోటీన్. ఇప్పుడు పన్నీర్ చేసామా, ఆఫ్టర్నూన్ ఎగ్స్ చేసామా, మార్నింగ్ డ్రై ఫ్రూట్ షేకా, ఇలా ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. నార్మల్గా బీరకాయలు బెండకాయలు అవి తిన్నా మంచిదే. దాంతోపాటు ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ కూడా తినండి. పిల్లలకు కూడా అలానే పెట్టండి. ఇంకా మా మమ్మీ అయితే హ్యాపీగా చపాతీ చేసింది, నేనైతే పన్నీర్ కర్రీ అయితే చేసేసాను. ఇలా అయితే సింపుల్గా డిన్నర్ అయితే క్యారీ చేస్తున్నాము. ఈ వ్లాగ్ చూసి మళ్ళీ ఇంకా అలాంటి కామెంట్లు అయితే పెట్టొద్దండి. ఎందుకో కొంచెం హర్టింగ్గా అనిపించింది. అంటే మనము లోగా ఉన్నప్పుడు ఇంకెవరైనా ఏమైనా అంటే ఇంకా బాధగా అనిపిస్తుంది కదా. అలా అయితే అనిపించింది. ఇంకా కొన్ని అయినా నాకు కూడా అనిపిస్తుంటుంది కొన్ని విషయాలు మనం చెప్తేనే జనాలకు తెలుస్తాయేమోలే అనేసి అయితే అనిపించింది. అందుకే ఇవాళైతే క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మధ్యాహ్నం అయితే కొంచెం మా మమ్మీ పొటాటో కూడా చేసింది. ఎందుకంటే మా మమ్మీ ఎగ్స్ కూడా తినదండి అసలు చెప్తే మీరు. అండ్ మా డాడీ అయితే మా డాడీ ఇద్దరు నాన్ వెజ్ అయితే తినరు. కానీ మా మమ్మీ ఏమో ఎగ్ తినడం కూడా మానేసింది. ముందు ఎగ్ తినేది అంతా కూడా, కానీ ఇప్పుడు ఎగ్ తినడం కూడా మానేసింది. అండ్ ఆపరేషన్ అయ్యాక కింద కూర్చుంటున్నారా అంటున్నారు. ఫస్ట్ ఒక 4-5 డేస్ అది స్టిచ్చెస్ అదంతా కొంచెము పైన ప్లాస్టర్ అదంతా ఉంటుంది కదా, అదంతా పోయేదాకా అసలు ఏమీ కూర్చోలేదండి. తర్వాత అయితే ఇంకా రొటీన్ అయిపోయింది. ఎందుకంటే పిల్లలకు ఫుడ్ తినిపించాలన్నా ఇంట్లో ఏదో ఒక పనులు ఉంటాయి కదా, ఇంకా కింద కూర్చోవడం కామన్ అయిపోయింది. అసలు అలా కూర్చోవద్దండి. ఎందుకంటే నాకు కూర్చున్నప్పుడల్లా టమ్మీకి పెయిన్ వచ్చేస్తున్నట్టు అలా అయితే అనిపిస్తూ ఉంది. ఇంకా మా రిషిబాబుకి అయితే కొత్త ఈ షూస్ అయితే తీసుకొచ్చాము స్కేటింగ్. ముందైతే రెడ్ కలర్ ఉండేవని చెప్పాను కదా, ఆ లెవెల్ దాటేశాడు. ఇది 2nd లెవెల్. సో ఇవి కూడా తీసుకొస్తే మా వాడు ఇంట్లోనే అటు ఇటు ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉన్నాడు. ఇంకా తెచ్చినప్పటి నుంచి ఇంకా అవి పెట్టుకోవడం ప్రాక్టీస్ చేయడము. ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో హ్యాపీగా అయితే ఫుడ్ అయితే తినిపిస్తున్నారండి. ఆయన తినిపిస్తే మాత్రం పిల్లలు మంచిగా తింటారు. ఏంటంటే అసలు ఫోన్ కూడా ఇవ్వము మేమైతే పిల్లలకి ఇప్పుడే. అండ్ మెయిన్ చిన్న బాబుకి అయితే ఇవ్వద్దనేసి పీడియాట్రిషియన్ చెప్పారండి. ఎందుకంటే ఈ ఏజ్లో మాటలు నేర్చుకుంటూ ఉంటారంట. ఒకవేళ మనం ఈ ఏజ్లో ఫోన్ చూపించడము, టీవీ చూపించడం అలా చేస్తే మాత్రం ఇంకా వాళ్ళు మాటలు లేట్గా రావడం అలా అయితే అవుతుంది అనేసి డాక్టర్ చెప్పారు. అందుకే అండి
సో స్క్రీన్ అయితే చాలా వరకు అంటే మొత్తానికే చూపించాను. రుషికి అయితే అప్పుడప్పుడు ఎప్పుడైనా డేలో ఒక 10 మినిట్స్ అలా అయితే ఇస్తాను, కానీ వశిబాబుకు మాత్రం అస్సలు ఇవ్వము. ఇంకా మా హస్బెండ్ ఉంటేనైతే ఫుల్గా ఆడిపిస్తూనే ఉంటారు పిల్లల్ని అయితే. మంచిగా రెస్ట్ అయితే తీసుకుంటున్నాను. త్వరగా రికవరీ అయిపోతే బాగుండు అనిపించింది. అసలు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుందో రోజులో అయితే, అంటే పెయిన్స్కి, కాల్షియము, ఐరను అండ్ ఇంకేదో మల్టీవిటమిన్ అంట, ఇలా అన్ని మెడిసిన్ ఇచ్చారు. మధ్యాహ్నం వేసుకున్నాను. ఇప్పుడు నైట్ అయితే ఐరన్ వేసుకుంటానండి. యాక్చువల్గా అయితే ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ లేచాక వెంటనే ఐరన్ వేసుకోమన్నారు, కానీ నాకు ఐరన్ ట్యాబ్లెట్ నా ప్రెగ్నెన్సీ టైంలో పడలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా అలానే అయిపోతుంది. ఏంటంటే ఎంటీ స్టమక్తో వేసాను అనుకోండి, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. అందుకే ఇంకా నైట్ పడుకునేట ముందు ఒక ఐరన్ ట్యాబ్లెట్ వేసేసుకొని అలా పడుకుండిపోయామనుకో మనకు వామిటింగ్ వచ్చినట్టు కూడా కాదు. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనైతే ఏం చేస్తున్నానండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఇంట్రెస్టింగ్ వీడియోలు చెప్తాను. ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది, అది ఏంటి అనేది మీకు కమింగ్ వ్లాగ్లో అయితే చెప్తానండి. వెకేషన్కి ఎక్కడికి వెళ్తున్నానని కూడా చెప్తాను. ఇంకా మా అయితే నాలాంటి వాళ్ళు వెకేషన్కి ఎక్కడికి వెళ్తారు చెప్పండి? అమ్మ వాళ్ళ ఇంటికో అత్తమ్మ వాళ్ళ ఇంటికో. అమ్మ వాళ్ళ ఇల్లు ఆల్రెడీ అయిపోయింది, ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇల్లు మిగిలింది. అత్తమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాం వెకేషన్కి అయితే. అది ఎందుకు ఏంటి అక్కడైతే ఒక చిన్న గుడ్ న్యూస్ కూడా ఉందండి. కమింగ్ వ్లాగ్లో అయితే చెప్తాను. నెక్స్ట్ 2-3 వ్లాగ్స్లో అయితే చెప్తాను. ఈ వ్లాగ్ ఇక్కడ వరకే చూసినందుకు అండ్ మీకు ఇంకేమైనా కన్సర్న్స్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.